మంజీరా నదిపై 100 ఏళ్ల క్రితం నాటి నిజాం నిర్మించిన జలాశయమే నిజాం సాగర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రధాయినిగా ఉన్న నిజాం సాగర్ను మైసూర్ బృందావన్ గార్డెన్స్లా అభివృద్ధి చేస్తానని నాటి సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా అడుగులు కూడా పడ్డాయి. అయితే వైఎస్ఆర్ హఠాన్ మరణం తర్వాత నిజాం సాగర్ అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోలేదు. మరలా ఇన్నేళ్ల తర్వాత నిజాం సాగర్కు పూర్వ వైభవం తీసుకువస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డాక్టర్ వైఎస్ఆర్ హామీని నిజం చేస్తామని చెబుతున్నారు. నిజాం సాగర్ టూరిజం ప్రాజెక్టుపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. 100 ఏళ్ల చరిత్ర గల ఈ జలాశయం పర్యాటక అద్భుతంగా మారబోతుంది. దశాబ్దాలుగా పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలన్న ప్రజల డిమాండ్ ఇప్పుడు సాకారమవుతుందని అధికారులు చెబుతున్నారు. నిజాం పాలకులు నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగు తాగునీటిని అందిస్తోంది. మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచి 150 కిలోమీటర్ల పొడవునా పారే ప్రధాన కాలువ ద్వారా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 100 ఏళ్ల చరిత్ర గల ఈ జలాశయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అన్నదాతలకు భరోసా ఇస్తోంది. 3 పంటలకు కావలసిన నీటిని అందిస్తూ జీవధారగా మారింది. 1923లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ 1931 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి నిజామాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందించే ప్రధాన జలాశయంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నాం. సో చూడొచ్చు, మన ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద నుంచి సుమారుగా 150 కిలోమీటర్ వేర నీరు పారడం జరుగుతుంది. 2.5 లక్షల ఎకరాల సాగునీరు అందుతుంది. నిజాం కాలంలో మీర్ ఉస్మాన్ ఆలీ హయాంలో మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు 100 ఏళ్ల చరిత్ర గల ఈ జలాశయం ఇప్పటికీ అన్నదాతలకు భరోసాగా నిలుస్తుంది. సుమారుగా 3 పంటలకు కావాల్సిన నీటిని అందిస్తూ జీవనాధారంగా మారింది. వైఎస్ రాజశేఖర్ నిజాం సాగర్ ప్రాజెక్టును మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో అభివృద్ధి చేయాలని పనులకు శ్రీకారం చుట్టారు. సో చూడొచ్చు, ఈ ప్రాంతం అంతగా టూరిజం హబ్గా మార్చే దిశగా అప్పట్లో శంకుస్థాపన జరిగింది. రాజశేఖర్ మరణం తర్వాత ఈ అభివృద్ధికి నోచుకోలేదు. వసతులు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. గుల్దస్తా వద్ద ఫౌంటైన్లో నిర్వహణ లేక అభివృద్ధికి నోచుకోలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి నిజాం ప్రాజెక్టును టూరిజం హబ్గా తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు మళ్ళీ ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. ఇక్కడున్న వనరులు, చారిత్రక కట్టడాలు కలుపుకుని ప్రాజెక్టు టూరిజం హబ్గా ఏర్పాటు చేసిన దిశగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో టూరిజం మంత్రి సైతం కూడా ప్రాజెక్టును సందర్శించారు. సో సుమారుగా చూసుకోవచ్చు, అచ్చంపేట గ్లోబ్ ప్రాంతంలో 12 ఎకరాల రెవెన్యూ భూమిని పర్యాటక కేంద్రంగా బదలాయించారు. నిజాం సాగర్లో గ్లోబ్ బంగా సమీపంలో ప్రభుత్వ భూమిలో పర్యాటక కేంద్రంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, చిన్నపిల్లలకు దిగుంటి కాటేజీలకు, ఉద్యానవనం లాంటి చిన్నపిల్లల పార్కులతో ఇతర సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుపై కూడా కేబుల్ కార్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసిన ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టు భూమి ఉన్న అధికారులు కూడా సో ఇక్కడ డెవలప్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా నిజాం ప్రాజెక్టుకు ఈ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పనులు అయితే ఎకో టూరిజం ప్రాజెక్టు తీసుకొచ్చే విధంగా అధికారులు ముమ్మరంగా పనులు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. 100 ఏళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఈ రోజు కూడా నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన భారీ గేట్లు, గ్రావెల్తో నిర్మించిన ప్రధాన కాలువలు అప్పటి ఇంజనీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్నాయి. అప్పట్లో నిర్మించిన చిన్న ఉద్యానవనం కాలక్రమేణా పాడైపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిజాం సాగర్ను మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో తీర్చిదిద్దేందుకు శంకుస్థాపన జరిగింది. కానీ ఆయన హఠాన్ మరణంతో ఆ తరువాత అభివృద్ధి ప్రణాళికలు నిలిచిపోయాయి. వైఎస్ఆర్ మరణం తరువాత నిజాం సాగర్ అభివృద్ధి గురించి పాలకులెవరూ పట్టించుకోలేదు. రిజర్వాయర్ పర్యాటక ప్రాంతంగా ఉన్నప్పటికీ ఎటువంటి వసతులు లేకపోవడంతో వచ్చిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి నీళ్లు, క్యాంటీన్ సదుపాయం కూడా లేక క్రమంగా నిస్తేజంగా మారిపోయింది. కాంగ్రెస్ సర్కార్ నిజాం సాగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పూనుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న కల సాకారమవుతోందని చెబుతున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే కృషితో పనులు ప్రారంభమవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే గారైనటువంటి తోట లక్ష్మీకాంత్ గారి ప్రత్యేక చొరవతో ఇక్కడ మన ఎకో టూరిజం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా అదృష్టం ఏంటంటే దీనికి అప్పుడు పంచనామా జరిగినప్పుడు మేమే అక్కడ సాక్ష్యంగా ఉండి సంతకాలు పెట్టినాం ఫస్ట్ అక్కడ. అయితే మాకు ఆనందం ఏంటంటే ఇక్కడ ఈ ఎకో టూరిజం జరగడం వల్ల మాకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు
అలాగే నిజాం సాగర్ గ్రామం కానీ, అచ్చంపేట కానీ, ఆరేడు కానీ చాలామంది యువకులు ఉంటారు ఇక్కడ, చదువుకున్న యువకులు. వాళ్ళకు ఉపాధి దొరకడమే కాకుండా అలాగే మళ్ళీ ఇక్కడ ఏరియా డెవలప్ కావడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చి దీని మైసూరులో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్లుగా దీన్ని తీర్చిదిద్దుతామనే ఉద్దేశంతో ఇరిగేషన్ యొక్క భూములు సుమారు 560 ఎకరాలు టూరిజంకు మళ్లించడం జరిగింది. మా దురదృష్టవశాత్తు ఆయన అకాల మృత్యు వలన ఆయన చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి మా గౌరవ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు మరి పూనుకొని ఇట్టి చరిత్రాత్మకమైన కట్టడాన్ని ఉన్నందున మరి దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఏకోపా 10 కోట్ల రూపాయలతో ఏకో పార్కు నిర్మించడం జరుగుతూ ఉంది. 3 ఐలాండ్స్ ఉన్నాయండి, అది కూడా ప్రత్యేకంగా డెవలప్ చేద్దాము. ఐలాండ్లో కాటేజెస్ కానీ, హోటల్స్, రిసార్ట్స్ కానీ పెట్టేసి కంప్లీట్ ఐలాండ్ విజిట్ లాగా పెట్టి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ అప్కమింగ్ 3 ఇయర్స్లో ఖచ్చితంగా నిజాం సాగర్ని మన తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం హబ్గా చూస్తారని అనుకుంటున్నాను. నిజాం సాగర్ ప్రాజెక్టు 100 ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రచించారని, ఆయన అకాల మరణంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. అప్పటి నుండి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారాయన. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ దర్శన్ కింద ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఇప్పటికే 12 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనిస్తోందని తెలిపారు. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే కనీసం 500 మంది స్థానిక యువకులకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిజాం సాగర్ని నేను డెవలప్ చేస్తానని చెప్పేసి, ఆయన బృందావన్ గార్డెన్ లాగా చేస్తానని చెప్పేసి బాగా ఆసక్తి కనబరిచినారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత ఆ ప్రపోజల్స్ ఎవరు పట్టించుకోలేదు. నిజాం సాగర్ని అట్లా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అయితే నేను వచ్చిన తర్వాత రాగానే నిజాం సాగర్ని ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ టూరిజం మ్యాప్లో దీన్ని పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో నేను రకరకాలుగా ప్రయత్నాలు చేయడం, అంటే మొట్టమొదటిసారిగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మనకు దాదాపుగా 12 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఇక్కడ ఎకో టూరిజం సంబంధించినటువంటి కాటేజెస్ ఏర్పాటు చేయడానికి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ మొదటి ఫేజ్గా ఈ కాటేజెస్ స్టార్ట్ కావడము, కాటేజెస్తో పాటు ప్యారలల్గానే బోటింగ్ కూడా స్టార్ట్ చేయబడుతుంది. దాదాపుగా ఒక 200 మంది యువకులకు, తర్వాత ప్రొఫెషనల్స్కి ఉపాధి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ ఎక్స్పాన్షన్ చాలా పెద్దగా చూస్తూ ఉన్నాం. నిజాం సాగర్తో పాటు కౌలాస్ ఫోర్ట్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు కలిపి దాదాపుగా ఒక 500 నుంచి 1000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అందమైన జలాశయాన్ని ఇప్పటికైనా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం పట్ల స్థానిక ప్రజలు సంతోషిస్తున్నారు. ఆమోదించిన ఎకో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే పర్యాటకులకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందని ఆశిస్తున్నారు. నిజాం కాలానాటి ఈ అద్భుతం ఇప్పుడు పర్యాటక అద్భుతంగా మారే దిశగా అడుగులు వేస్తుంది నిజాం సాగర్. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలకు వేగంగా అమలైతే నిజామాబాద్ జిల్లా పర్యాటక మ్యాప్లో కొత్త చిరునామాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజాం సాగర్ నుండి.